ఆమె మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా గెలిచిన ప్రజాప్రతినిధి. తోటి మెజారిటీ కౌన్సిలర్ల మద్దతు పొంది మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్న నాయకురాలు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు నడుం కట్టింది. తన దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులకు తెలిపేందుకు రిపోర్టర్గానూ మారింది. మహిళా దినోత్సవం సందర్భంగా చైర్మన్ కాస్త సాక్షి టీవీ రిపోర్టర్గా మారిన ఆ చైర్మన్ కథను మనం తెలుసుకుందారండి. మార్చి 8వ తేదీ పురస్కరించుకుని సాక్షి పత్రిక టీవీ మీడియా చేపట్టిన స్టార్ మహిళా రిపోర్టర్గా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ సాక్షి టీవీ లోగో పట్టుకున్నారు. సాధారణంగా టీవీ రిపోర్టర్స్ చేసే పనిని భుజానికెత్తుకుని ఆమె వీధి వీధి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల శివార్లలోని పెద్దూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద అక్కడి స్థానికులను కలిసి పలు సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మంచినీటి ఎద్దడి, మురుగు కాల్వల నిర్వహణ, పిల్లలకు ఉపయోగపడే పార్కులు, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేయాలని స్థానికులు రిపోర్టర్గా మారిన మున్సిపల్ చైర్పర్సన్ కళను కోరారు. సమస్యలు ఉన్నాయి మేడం. డబుల్ బెడ్రూమ్ ఉంటాము, మాకు నీళ్ళతో బాగా ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ ఒకటి పిల్లలకు విత్తలేదు, అంగడి ముసలి 6 కిలోలకు బియ్యానికి కూడా చెట్టులకు 150 రూపాయలు పెట్టుకొని తెచ్చుకున్నాడు అవుతుంది. మన మున్సిపల్ వాళ్ళు కూడా ఏం పట్టించుకున్నాడు లేదు. దోమలు మరి ఇది విపరీతంగా అయిపోతుంది. సాక్షి టీవీ చేపట్టిన స్టార్ మహిళా రిపోర్టర్ కార్యక్రమంలో తాను రిపోర్టింగ్ చేయడం ఎంతో ఆనందంగా, థ్రిల్లింగ్ గా ఉందన్నారు సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ దృష్టికి తన రిపోర్టింగ్ లో వెలుగు చూసిన ప్రజా సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు కళ. మంచినీటి సౌకర్యం, డ్రైనేజ్ గాని, మరి పిల్లలకు పార్కులు కానీ, ఓపెన్ జిమ్లు కానీ, వైకుంఠ ధామాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు చెప్పడం జరిగింది. ఇవి మా దృష్టికి తీసుకొచ్చినందుకు నేను కూడా మన మున్సిపల్ పరిధిలో మన కలెక్టర్ గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారి వారికి దృష్టికి మన శాసనసభ్యులు కేటీ రామారావు గారు అన్నగారి దృష్టికి తీసుకెళ్లి మరి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాం. వివిధ రంగాల్లో ఇప్పటికే రాణిస్తున్న స్త్రీల స్ఫూర్తి కథనాలను చూపించడంతో పాటు ఒక మహిళా ప్రజాప్రతినిధే ఒకరోజు స్టార్ రిపోర్టర్గా మారితే స్వయంగా ప్రజల సమస్యలను మరో భిన్న మార్గంలో తెలుసుకోవచ్చన్న ఆలోచనతో సాక్షి మీడియా గ్రూప్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిపై సిరిసిల్ల మున్సిపాలిటీలోని ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల నుంచి మంచి స్పందన వచ్చింది.